హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. అల్లు అర్జున్ అరెస్ట్లో అసలు ఫిట్టింగ్ మాస్టర్. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు మండిందన్న సామెత అందరికి తెలిసిందే. సరిగా ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా అదే ఇగో దెబ్బతిన్న మ్యాటరే మెయిన్ రీజన్ అని మీడియా అండ్ పొలిటీషియన్స్ కలిసి జనం బ్రెయిన్ వాష్ చేసేశారు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, ఇక అసలు మ్యాటర్లోకి వస్తే, రీసెంట్గా అల్లు అర్జున్ తన పుష్ప 2 రిలీజ్ అండ్ బెనిఫిట్ షో ప్రమోషన్లో అందరికీ థ్యాంక్స్ చెప్తూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి తడబడడం, ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి అది కాస్త కామెడీ ఐటంలా మీడియాలో వైరల్ అయ్యింది. అసలే తెలుగు ఫిలిం ఇండస్ట్రీపై టిక్కెట్ రేట్లు పెంచి అడ్డంగా అక్రమంగా డబ్బులు సంపాదించిన హీరోలపై మన రేవంత్ రెడ్డికి మంటగా ఉందని తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ద్వారా ఆ మంట యాక్షన్లో కూడా రుజువు అయ్యింది. సో అదే రూల్ని ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో కూడా వాడి అరెస్టు చేయించడం తన ఇగో చల్లార్చుకోవడానికేనని ప్రచారం జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ వరకు అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం మొదట చెప్పుకున్న సామెతలో ఒక ఎత్తైతే, దాని కేటీఆర్ హైలైట్ చేసి ఇద్దరి మధ్యలో ఫిట్టింగ్ పెట్టడం మరో ఎత్తు. రేవంత్ రెడ్డి అనే చవటని నేను కాదు, ఈ రాష్ట్రంలో ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పాపం సినిమా యాక్టర్లు కూడా ఎవరికైతే బెనిఫిట్ షోలు ఇచ్చిండో వాళ్ళకు కూడా నేను పేరు గుర్తుంటలేదు. చెప్తాం ఏం చెప్తాం. ఒకవేళ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తన పేరు మరచిపోయినందుకు పట్టించుకోకుండా పెద్ద మనసు చేసుకుని వదిలేద్దామనుకున్నా, మధ్యలో ఈ కేటీఆర్ దూరి కెలికి తోడికోడలు నవ్వినట్లు మీడియాలో కామెడీ చేయడం రేవంత్ ఇగో మరింత భగ్గుమానడానికి కారణం. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇంతకు ముందు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంలో కూడా కేటీఆర్ షోలాపూర్ చౌరాస్తాలో నిలబడితే రేవంత్ రెడ్డిని గుర్తుకూడా పట్టరు, మరి ఎన్నికల ప్రచారానికెళ్లి ఎంపికుతాడో అని ఇజ్జత్ తీయడం కూడా జరిగింది. మహారాష్ట్రలో ఏం పనండి మనగానికి, ఎవడు పట్టించుకుంటాడు? నన్ను చౌరస్తాలో షోలాపూర్ నిలబడితే ఎవడు గుర్తు కూడా పట్టాడు నన్ను. ఆ విధంగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్యలో కేటీఆర్ఏ ఫిట్టింగ్ పెట్టి అరెస్టుకు ఆజ్యం పోసినట్లు క్లియర్గా తెలిసిపోతుంది కదా. మీరేమంటారు? ఇదిలా ఉంటే ప్రజాపాలనంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా లేనిపోని ఇగోలకిపోయి కక్షపూరితంగా అధికార దుర్వినియోగం చేయడం, అలాగే హుందాగా ప్రజా సమస్యలపైనే పోరాడాల్సిన ప్రతిపక్షం కూడా ముఖ్యమంత్రిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఇగోని హర్ట్ చేసి ఫసకానందం పొందడం రెండూ తప్పే. ఇక మీడియా కూడా వారి ప్రయోజనాల కోసం చెరోవైపు చీలిపోయి ఈ రాద్ధాంతానంతా వైరల్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్లా చూపిస్తూ జనాల్ని బకరాల్ని చేయడం భరించక తప్పని బ్యాండ్ మేళం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.